Okay, good morning everyone. In previous class we completed 7th lesson. Today all of you open 8th lesson. Our festivals. Our festivals. Festivals means పండగలు. రకరకాల పండగలు చేసుకుంటాం కదా. క్రిస్టియన్స్ అయితే ఏం చేసుకుంటారు? క్రిస్మస్. మన హిందూస్ అయితే చాలా ఫెస్టివల్స్ ఉన్నాయి. దివాళీ అని, వినాయక చవితి, సంక్రాంతి, ఉగాది, సో మెనీ ఫెస్టివల్స్. అలాగే మన ఇండియా వైజ్గా మొత్తం కూడా చాలా రకాలైన ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేసుకుంటాం అన్నమాట. అవేంటియో చూద్దాం మనం. ఇంకా నేషనల్ ఫెస్టివల్స్ అంటాం మనం. అంటే గాంధీ జయంతి, రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే, ఇవన్నీ కూడా నేషనల్ ఫెస్టివల్స్ అంటాం. సపోజ్ ముస్లిమ్స్ చేసుకునే వాటిని ఈద్, రంజాన్ అన్న ఈద్ అన్న ఉంటాయి కదా, బక్రీద్, మొహరం, ఇవన్నీ కూడా ముస్లిమ్స్ సెలబ్రేట్ చేసుకుంటాం. సో అలాగే ఇంకా చాలా ఫెస్టివల్స్ ఉన్నాయన్నమాట మన ఇండియాలో. Look at the book, all of you. A festival is a time for fun, joy and celebration. India is a land of festivals. Not a single month goes by without a festival. So India antene land of festivals anta. Not a single month, ఒక్క మంత్ కూడా ఫెస్టివల్ లేకుండా ఉండదన్నమాట. ఎవ్రీ మంత్లో కూడా ఏదో ఒక ఫెస్టివల్ అనేది ఉంటుంది మనకి. Some festivals are common to the whole country, while others are celebrated only some states. కొన్ని ఫెస్టివల్స్ అయితే కనుక ఇండియా వైజ్గా మొత్తం సెలబ్రేట్ చేసుకుంటారు, కానీ కొన్ని ఫెస్టివల్స్ మాత్రం కొన్ని ప్రాంతాల్లోనే సెలబ్రేట్ చేసుకుంటారు. సమ్ స్టేట్స్ ఓన్లీ, కొన్ని రాష్ట్రాల్లోనే. Festivals are mainly three kinds. These are national days, religious festivals and harvest festivals. So there are three types of festivals. What are they? National festivals, religious festivals and harvest festivals. నేషనల్ ఫెస్టివల్స్ అంటే ఏంటంటే మన ఇండియా మొత్తం కూడా సెలబ్రేట్ చేసుకుంటాం, అందరం సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ రిలీజియన్ ఫెస్టివల్స్ అనేవి ఏంటి? మతాల వారు, అంటే హిందూస్ చేసుకునే ఫెస్టివల్స్, ముస్లిమ్స్ చేసుకునే ఫెస్టివల్స్, లేకపోతే క్రిస్టియన్స్ చేసుకునేవి, అలాగా రిలీజియన్ వైజ్గా చేసుకున్నాం. హార్వెస్ట్ ఫెస్టివల్స్ అంటే ఇప్పుడు మనకి పల్లెటూర్లు ఉన్నాయనుకోండి, వాళ్ళకి పొలాలు ఉంటాయి, వాళ్ళు పంటలు పండిస్తారు కదా. ఆ పంటలంతా కూడా ఇంటికి వచ్చే టైంకి అన్ని పండి ధాన్యం ఇంటికి వచ్చే టైంకి చేసుకునే ఫెస్టివల్స్ అన్నమాట. హార్వెస్ట్ ఫెస్టివల్స్ అంటాం. ఓకేనా? త్రీ టైప్స్ ఆఫ్ ఫెస్టివల్స్: నేషనల్ ఫెస్టివల్స్, రిలీజియన్ ఫెస్టివల్స్ అండ్ హార్వెస్ట్ ఫెస్టివల్స్. ఫస్ట్, నేషనల్ డేస్. National days are celebrated throughout the country, as these days are important to all Indians. The three national days we celebrate are. So ఈ నేషనల్ డేస్ నేషనల్ వైడ్గా సెలబ్రేట్ చేసుకుంటాం. అంటే మన ఇండియా మొత్తం కూడా సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ నేషనల్ డేస్ అనేది మొత్తం కూడా మనం సెలబ్రేట్ చేసుకునే 3 days ఉన్నాయి. ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే, గాంధీ జయంతి. ఇవే కాకుండా ఇంకా మనం చేసుకుంటాం ఏమిటి? చిల్డ్రన్స్ డే కూడా సెలబ్రేట్ చేసుకుంటాం. నేషనల్ డేస్ ఇవి. ఓకే, ఇండిపెండెన్స్ డే. On August 15th we celebrate our Independence Day. It was on this day in the year 1947. మనం ఇండిపెండెన్స్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం? 1947లో మనకి ఇండిపెండెన్స్ వచ్చిందనమాట. అంటే అప్పట్లో ఎవరు ఉండేవాళ్ళు మన కంట్రీలో? బ్రిటిష్ వాళ్ళు ఉండేవాళ్ళు. మన దేశాన్నంతా కూడా బ్రిటిష్ వాళ్ళే రూల్ చేసేవాళ్ళు, పరిపాలించేవాళ్ళు అన్నమాట.
వాళ్ళ నుంచి మనకి ఇండిపెండెన్స్ వచ్చింది, స్వాతంత్రం వచ్చింది. ఎప్పుడు 1947లో వచ్చింది. ఆగస్ట్ 15న మనకి స్వాతంత్రం వచ్చిందనమాట. అంటే బ్రిటిష్ వాళ్ళు మనకి మన దేశాన్ని ఇచ్చేసి వెళ్ళిపోయారు అప్పుడు. సో అందుకని చెప్పి మనం ఆ రోజుని ఇండిపెండెన్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం, స్వాతంత్ర దినోత్సవం అంటాం. ఓకేనా? That India won independence from British rule. Every year a function is held at Red Fort in New Delhi. సో ఆ రోజున ఏం చేస్తామంటే, మనకి ఢిల్లీ ఉంది కదా, మన ఇండియాకి క్యాపిటల్, అక్కడ రెడ్ ఫోర్ట్ అని ఉంది, ఎర్రకోట అంటాం. ఆ రెడ్ ఫోర్ట్ మీద మన ప్రధానమంత్రి గారు పిఎం, సో అక్కడ ఫ్లాగ్ హాయిస్టింగ్ చేస్తారనమాట. అక్కడ ఎవ్రీ ఇయర్ కూడా the prime minister hoisted the national flag and gives a speech. On this day we remember the freedom fighters who give their life for the freedom of our country. సో ఈ ఫ్రీడమ్ రావడానికి, మనకి ఈ ఇండిపెండెన్స్ రావడానికి చాలా మంది ఫ్రీడమ్ ఫైటర్స్ చనిపోయారు కూడా. సో వాళ్ళందరి గురించి మనం ఆ రోజు గుర్తు చేసుకుంటాం అన్నమాట. ఇండిపెండెన్స్ డే రోజు ప్రైమ్ మినిస్టర్ గారు రెడ్ ఫోర్ట్ మీద ఫ్లాగ్ హాయిస్టింగ్ చేసి ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి మనకు ఒక స్పీచ్ కూడా ఇస్తారు అక్కడ. ఓకే, నెక్స్ట్ రిపబ్లిక్ డే. On 26 January we celebrate our Republic Day. A grand parade is held at Rajpath in New Delhi. So Republic Day రోజు గ్రాండ్ పెరేడ్ జరిగింది. పెరేడ్ అంటే ఏంటంటే ఒక్కొక్క రాష్ట్రం వాళ్ళు ఒక్కొక్క స్టేట్ వైజ్గా ఒక్కొక్క ఏదో ఒకట ఐటమ్ తయారు చేస్తారన్నమాట. అక్కడ తయారు చేసి అవన్నీ కూడా అక్కడ ప్రదర్శిస్తారు ఆ గ్రౌండ్, పెరేడ్ గ్రౌండ్. రిపబ్లిక్ డే రోజు అంటే ఇది January 26. The armed forces, police, folk dancers and school children are some of those who take part in it. So వీళ్ళందరూ కూడా ఉంటారన్నమాట అక్కడ. ఆర్మీ ఫోర్సెస్ ఉంటారు, పోలీస్ వాళ్ళు ఉంటారు, అండ్ ఫోక్ డాన్సర్స్ అంటే జానపద గీతాలు డాన్స్ చేస్తారు చూడండి వాళ్ళు. ఇంకా చిల్డ్రన్ కూడా, స్కూల్ చిల్డ్రన్ కూడా ఉంటారు దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి అక్కడ. చిల్డ్రన్ హూ విన్ అవార్డ్ ఫర్ బ్రేవరీ ఆర్ పార్ట్ ఆఫ్ ద పెరేడ్. సో ఎవరైనా సరే కొంతమంది ఏదో ఒక సాహసం చేశారనుకోండి, ఎవరినైనా కాపాడారనుకోండి, అలాంటి వాళ్ళకు కూడా అక్కడ బ్రేవరీ అవార్డు అనేది కూడా ఆ రోజున అక్కడ ఇస్తారన్నమాట. రిపబ్లిక్ డే రోజు బ్రేవరీ అవార్డు. Children who win awards for bravery are part of the parade. Champions from different states make the parade lively. Parades take place in state capitals too. సో ఇంకా అక్కడ ఢిల్లీలోనే కాకుండా మనకి మన ఆంధ్రప్రదేశ్ ఉందనుకోండి, హైదరాబాద్లో కూడా ఆ పెరేడ్స్ అనేవి జరుగుతుంది. అంటే ప్రతి స్టేట్లో కూడా ఆ స్టేట్ యొక్క క్యాపిటల్లో ఆ పెరేడ్స్ అనేవి జరుగుతుంది. చూడండి ఇక్కడ మనకి డయాగ్రామ్స్ ఇచ్చారు చూడండి. ఈ 2 డయాగ్రామ్స్లో ఆ పెరేడ్ గ్రౌండ్ చూడండి ఎంత పెద్దగా ఉంది. అలా చేస్తారన్నమాట అక్కడ. అంతమంది ఫోర్సెస్ ఉన్నారు చూడండి, ఆర్మీసు, పోలీసులు అందరూ అక్కడ నించొని చాలా బాగా చేస్తారన్నమాట అది. నెక్స్ట్ గాంధీ జయంతి. హూ హ్యాజంట్ హర్డ్ ఆఫ్ బాపు తెలియని వాళ్ళు ఎవరు లేరు కదా, అందరికీ తెలుసుగా మనకి గాంధీజీ అంటే ఎవరో. దట్ ఈస్ హౌ వి లవింగ్లీ కాల్ మహాత్మా గాంధీ. హీ లెడ్ ద ఇండియన్స్ ఇన్ ఏ ఫైట్ ఫర్ ఫ్రీడమ్ ఫ్రమ్ ద బ్రిటిష్. సో ఈ మహాత్మా గాంధీ ఏం చేశారు, మనకి ఈ బ్రిటిష్ వాళ్ళ నుంచి మనకి ఫ్రీడమ్ రాయడానికి చాలా ఫైట్ చేశారన్నమాట. సో వీ ఆల్సో కాల్ హిమ్ ద ఫాదర్ ఆఫ్ ద నేషన్. సో అందుకే మనం ఆయన ఇంకో పేరుతో పిలుస్తాం. ఏమని పిలుస్తాం? ఫాదర్ ఆఫ్ ద నేషన్. మన నేషన్కి
జాతి పిత అన్నమాట తెలుగు, ఫాదర్ ఆఫ్ ద నేషన్. Mahatma Gandhi was born on 2nd October. We celebrate this day as Gandhi Jayanti. A function is held at his Samadhi at Rajghat in New Delhi. అయితే ఈరోజు ఏం చేస్తారు, అక్టోబర్ 2nd గాంధీ జయంతి చేసుకుంటాం కదా అందరూ. సో ఆ రోజు ఫంక్షన్ ఎక్కడ చేస్తారంటే ఈ గాంధీజీ యొక్క సమాధి ఉంది ఎక్కడ, ఢిల్లీలో రాజ్ఘాట్ అనే దగ్గర, ఆ సమాధి దగ్గర సెలబ్రేషన్ జరిగింది అన్నమాట. ద ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ అండ్ అదర్ ఆఫర్ ప్రేయర్స్ అంటే సమాధి. అందరూ వీళ్ళందరూ కూడా ప్రెసిడెంట్, పిఎం, ప్రైమ్ మినిస్టర్ గారు అందరూ అక్కడికి వెళ్ళి వాళ్ళు అక్కడ ప్రేయర్స్ చేస్తారు ఆ రోజు ఆ సమాధి దగ్గర. Prayer meetings are held all over the country. సో ఆ ప్రేయర్ మీటింగ్స్ అనేవి కంట్రీ వైజ్గా మొత్తం కంట్రీ అంతా కూడా చేస్తారు. On this day, we pledge to follow Gandhiji's teachings of non-violence and truth. సో గాంధీజీ ఎలా ఫైట్ చేశారు వాళ్ళతో, నాన్ వైలెన్స్ అంటే ఎలాంటి ఆయుధాలు లేకుండా ఫైట్ చేశారన్నమాట. అండ్ ట్రూత్, సత్యాన్ని పలకాలి అని చెప్పేసి ఫైట్ చేశాడు గాంధీజీ. ఓకేనా, ఆ రోజున అందరూ కూడా ఏం గుర్తు చేసుకుంటారు, గాంధీజీ యొక్క టీచింగ్స్, ఆయన చెప్పినటువంటి నాన్ వైలెన్స్ అండ్ ట్రూత్ దాని గురించి నేర్చుకుంటారు అన్నమాట అందరూ. ఓకేనా, దీస్ 3 are our national festivals. Remaining we will learn in the next class. Okay, now all of you open 7th lesson. 7th lesson grammar. Page number 43, all of you. The clothes going where? The clothes we wear no grammar. Look at the grammar. Circle the odd one out in each row. First Roman, look at the first Roman, all of you. Circle the odd one out. సో చూడండి ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి. టర్బన్, ధోతి, లుంగి, పైజమా. సో వీటిలో ఈ ధోతి అన్న, లుంగి అన్న, పైజమా అన్న కూడా ఏంటి కింద కట్టుకునేవి. ఈ టర్బన్ అనేది ఒక్కటే మనం తలపాగా అన్నమాట. సో ఆడు అనేది ఆ 4లో టర్బన్. టర్బన్ ఈజ్ ఆడ్ వన్. Round of this. Second one. I am writing only answer, all of you write in the textbook. Next, sari, lungi, dhoti and trouser. Which one is odd? లుంగి అన్న, ధోతి అన్న, ట్రౌజర్ అన్న జెంట్స్ వేసుకునే, కింద ప్యాంట్ లాంటి కింద వేసుకునే అన్నీ కూడా. బట్ శారీ ఈజ్ డిఫరెంట్. శారీ ఈజ్ ఏ ఆడ్ వన్. సో శారీ. Next, look at the next. Salwar, angraka, mandu and vesti. నేనేం చెప్పాను, మండు అన్న, వెస్టి అన్న, అంగ్రాక అన్న ఒకటే. ఒక్కొక్క ప్లేస్లో
salwar. Circle is what? Next fourth one. Mekhla, lehenga, gagra, kanchli. Which one is odd? Lehenga anna, gagra anna, mekhla anna kuda okate. Kanchli is the odd one. Next fifth one. Pajama, kameez, chudidar amma. Spelling mistake padindi. CHUDIL. A spelling correct రాయండి అందరూ. chudidar. chudidar అని పడింది. D చేయండి R ని. chudidar trouser. kameez. Kameez is the odd one. Okay na? Next, match the columns. Match the columns. Salwar and firan. Salwar, firan. Firan le ekkada మనం వేసుకునేది firan అనేది మనకి కాశ్మీర్ లో వేసుకుంటాం. కాశ్మీర్. First one is D. Salwar, firan, Kashmir. Lehenga, choli. Lehenga, choli, Kerala. B. B not A. Haryana. Haryana. Mandu and blouse, Kerala. Mandu and blouse, Kerala. Fourth, Mekhla, chadar. What is this? Assam. Assam. Next, multiple choice. Turn the page. The clothes people wear is influenced. The clothes the people wear is influenced by dash of the place. దేని బట్టి వేసుకుంటాం మనం క్లోత్స్ అని? క్లైమేట్ ని బట్ట, ఫుడ్ విండ? విచ్ వన్? క్లైమేట్. క్లైమేట్ ని బట్టి మనం క్లోత్స్ వేసుకుంటాం. హాట్ గా ఉంటే ఒక రకం వేసుకుంటాం, వింటర్ లో కోల్డ్ ఉంటే ఒక రకం వేసుకుంటాం. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ ఏ. Men's dash in Tamil Nadu is called vesti. తమిళనాడులో వెస్టీ అని ఏమంటాం? మెన్స్ వేసుకునే లుంగి. లుంగి. This is also A. Next, the dash is the most common piece of the clothing for women in India. The dash is the most common piece of clothing for women in India. Sari. Common ga andaru vesukudi sari. In several states of India, men cover their heads with a dash. Turban. దేంతో కవర్ చేసుకుంటారు? మెన్స్ చాలా వరకు టర్బన్ అంటే తలపాగా అన్నమాట. A firan is a long dash. A firan is a long జుత్తా అంటే పైన ఇక్కడి నుంచి ఇక్కడికి వేసుకుంటారు.
అన్నమాట, మల్టిపుల్ చాయిస్. ఓకే, okay children, this is the homework for you. All of you write this in your serial homework. Write in serial. మీ టెక్స్ట్ బుక్లో రాసినవన్నీ కూడా ఇవన్నీ మీరు CW లో రాయించండి. ఓకే చిల్డ్రన్, హ్యావ్ ఎ నైస్ డే.